మాలిని అయితే అరవింద్ గురించి అలా ఆలోచిస్తూ తన ఫోన్ని చెక్ చేస్తుంది. ఆ రోజు మిడ్నైట్ ఎవరో కాల్ వస్తేనే కదా అరవింద్ బయటికి వెళ్ళాడు. ఆ లాస్ట్ కాల్ ఎవరిది ఉంది అని చెప్పి మాలిని అయితే అరవింద్ ఫోన్ చెక్ చేసేసరికి లాస్ట్ కాల్ గౌతమ్ది ఉంటుంది. అది చూసి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక గౌతమ్ మళ్ళీ ఇద్దరు కూడా అలా సరదాగా గడుపుతూ ఉంటే అది చూసి మాలిని అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అది చూసి మళ్ళీ గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మాలిని ఈ టైంలో వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటి మాలిని ఎలా వచ్చావు అని చెప్పి గౌతమ్ అడిగితే, నీకు చాలా సంతోషంగా ఉంది కదా, నా భర్తని నాకు దూరం చేసి నువ్వు ఇప్పుడు నీ భార్యతో చాలా హ్యాపీగా గడుపుతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న మళ్ళీ అలాగే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడే ఉన్న కౌసల్య అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఎన్నాళ్ళు ఈ మాటని మీ అమ్మ వసుంధరాయే అనేది, కానీ ఇప్పుడు నువ్వు కూడా దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు అని చెప్పి అంటుంది. మా అమ్మ అంటే నేను ఏమీ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నేను పూర్తి ఆధారాలతో వచ్చాను, ఈ హత్య చేసింది గౌతమే అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న కౌసల్య మళ్ళీ అలాగే గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావంటే, అవును గౌతమే నా భర్తను చంపేశాడని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.